హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు కలర్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా ఒక రైస్ కుక్కర్ గిన్నెని తీసుకోండి. అందులోకి ఆయిల్ వేసి 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత అందులోకే మసాలా దినుసులు, అలాగే జీడిపప్పు, బాదం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. అలాగే మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. కాసేపు మీరు మూత పెట్టి మగ్గించుకున్నారంటే త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నారంటే మాడిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు మొత్తం వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఆ పేస్ట్ని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి వేసేసి అది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేయించండి. ఇలా మధ్యలో కలబెడుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అది అడుగంటకుండా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని వేయండి. టమోటాస్ కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలి. సో సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ అడుగంటకుండా టమోటాలు వేగే వరకు ఇలా కలబెడుతూ ఉండండి. ఇది ఎంతగా ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. సో ప్రాసెస్ కొద్దిగా లేట్ అయినా సిమ్లో పెట్టుకొని ఇలా వేపుతూ ఉండండి. సో ఇలా బాగా వేపుతూ మధ్యలో అడుగంటకుండా ఇలా వేపుతూ ఉన్నాక టమోటాలన్నీ మగ్గిపోయిన తర్వాత అందులోకి కారం పొడి, ధనియా పౌడర్ అండ్ కొంచెం పసుపు వేసి బాగా కలపండి. ఆయిల్లో ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో దానికి తగ్గట్టు ఎసురు వేసుకోండి. ఇక్కడ మేము బాస్మతి రైస్ తీసుకున్నాం. సో దానికి తగ్గట్టు వాటర్ వేసాము. అలాగే వాటర్ వేసాక పైన నిమ్మరసం, ఒక నిమ్మకాయ రసాన్ని పిండండి. తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు పడితే వేసుకోండి. తర్వాత చూడండి ఇలా ఎసురు తెరులుతున్నప్పుడు అందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసేయండి. ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాస్త ఉడికిన తర్వాత అలా తెరులుతున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసి మధ్యలో ఇలా అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలిపితే మసాలాలన్నీ రైస్కి బాగా పడతాయి. తర్వాత ఒక చిన్న కప్లో ఫుడ్ కలర్ వేసుకొని వాటర్ వేసి కలిపి ఆ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. తర్వాత పైన కొత్తిమీర చల్లి కొద్దిసేపు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుతూ ఉండండి. రైస్ కుక్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి కలర్ రైస్ రెడీ. నేను ఆల్రెడీ మీతో చెప్పానుగా, మా ఫ్రెండ్ లంచ్కి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళామని. తను నా కోసం కలర్ రైస్ అండ్ గోంగూర పచ్చడి చేసింది అని. సో ఇదే కలర్ రైస్ రెసిపీ. గోంగూర పచ్చడి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.